సో హలో గైస్, అండ్ ఎవ్రీ వీడియోలో అయితే నేను డల్గానే ఉంటా. ఎందుకంటే మామూలుగా నాకు యూట్యూబ్లో అయితే ఎంటర్టైన్మెంట్ చేయాలి అనిపిస్తుంది, కానీ కొన్ని హోంవర్క్స్ వల్ల నేనైతే చాలా చేసి అలసిపోతాను. దానివల్ల ఇదే టైంలో నాకు ఫ్రీగా అయితే ఉంటాను. అండ్ మీకు ఒక్కటి చెప్పబోతున్నా, ఎవ్రీ పొద్దున మనం స్కూల్ నుంచి వచ్చినాక డల్గానే ఉంటాం, ట్యూషన్ నుంచి వచ్చినాక డల్గానే ఉంటాం. కానీ రాత్రి పడుకునేటప్పుడే మనం ఏదో ఒకటి మాట్లాడాలి అనిపిస్తుంది. అలాగనే మన డాడీ మమ్మీతో ఎంటర్టైన్మెంట్ చేస్తాం రాత్రి పడుకునేటప్పుడు. నేను అలాగనే. అండ్ ఇప్పుడు మీకు తెలుగు వర్సెస్ కన్నడలో చెప్పబోతున్నాను. తెలుగులో మనం నువ్వు అది తిన్నావా అంటారు, కానీ కన్నడలో అయితే నేను ఊట మాడియా అంటారు. తెలుగులో నీ పేరేంటి అని అడుగుతారు, కానీ కన్నడలో నేను ಹೆಸರೇನು అంటారు. ఇంకొకటి మనం తెలుగులో నువ్వేం వండినామంటారు, కానీ కన్నడలో నేను నేను వండైతి అంటారు. ఇంకా మనం తెలుగులో రా అంటాము, కానీ కన్నడలో బా అంటారు. మనం తెలుగులో నువ్వు మూసుకొని కూర్చో అంటాము, కానీ కన్నడలో బాయ్ మూసుకొని కూర్చోవై అంటారు. ఇంకొకటి మనం తెలుగులో నీ పేరేంటి అంటాము, కానీ కన్నడలో నేను ಹೆಸರೇನು అంటారు. ఈ వీడియో మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని పెట్టేసేయండి. ఓకేనా? బాయ్.